అంటే వేరే వాళ్ళని డైరెక్ట్‌గా చూసిన సిట్యుయేషన్ లేకపోవచ్చు కానీ, బట్ హిడెన్ కెమెరాస్ పెట్టడం హోటల్స్‌లో కానీ, ఇవన్నీ మీరు రెగ్యులర్‌గా ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ ఎక్కడికెళ్ళినా సేఫ్ ఉంటుందా లేదా అనేది మీకు అందరికీ ఎక్కువగా ఇష్యూ ఉంటుంది. సో, అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదా మీకు రియల్ లైఫ్‌లో? రియల్ లైఫ్‌లో అట్లా సీసీటీవీ కెమెరాస్ పెట్టడం అట్లాంటి ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు గానీ, బట్ మేము మన ప్రైవేట్ ప్లేస్‌లో ఉన్నప్పుడు, ప్రైవేట్ స్పేస్‌లో ఉన్నప్పుడు ఎవరో ఎక్కడి నుంచి హిడెన్‌గా ఫోన్ తీసుకొని కెమెరా రికార్డ్ చేయడం అట్లాంటివి చాలా సార్లు జరిగింది. వి ఆర్ ఇన్ అ ప్రైవేట్ స్పేస్, వి ఆర్ విత్ అవర్ ఫ్యామిలీ, వి ఆర్ విత్ అవర్ ఫ్రెండ్స్, వి ఆర్ విత్ సమ్‌వన్. వి డోంట్ వాంట్ టు మేక్ ఇట్ పబ్లిక్. అప్పుడు దూరం నుంచి ఎవరో అడిగి ఫోటోస్ తీసుకోవడం చాలా డిఫరెంట్‌గా ఉంటది. దూరం నుంచి కెమెరా పెట్టి మెల్లగా ఇట్లా తీయడం చాలా డిఫరెంట్‌గా ఉంటది. అట్లా చాలా సార్లు జరిగింది. But when I am with my family, I usually like traveling. So whenever I am going traveling and anything, I have an habit of just looking around. ఒక్కసారి నేను లుక్ అరౌండ్ చేస్తా. దట్ ఇస్ ఫర్ అవర్ సేఫ్టీ. ట్రూ. అది అవసరం కూడా మనకి ఆఫ్ కోర్స్. అండ్ సేమ్ అదే సిచ్యువేషన్ మీకు ఒక్కసారి వచ్చింది కూడా కదా వరుణ్ గారు. లైక్ మీరు ఒకసారి క్యాసినోకి వెళ్ళినప్పుడు ఎవరో మీ ఫోటో తీసి వితిక గారికి పంపడం, లైక్ ఇదంతా విన్న తర్వాత వామ్మో ఈ ఫోన్లు ఉండకపోతే బాగుండు అనిపించిందా మీకు? జరిగింది, అది క్రేజీ స్టోరీ. నాకు కూడా జరిగింది ఒకసారి. నాకేం జరిగిందంటే, నేను షూటింగ్లో ఉన్నా. అది నిజంగా నేనేం షూటింగ్లో ఉన్న దారిలో నేను అక్కడ నుంచి బయట పోతున్నప్పుడు మా ఫ్రెండ్ కొద్ది టైం కోసం ఇటు వస్తే బాగుంటుంది కదా అన్నాడు. నేను వస్తారా 15 మినిట్స్ వస్తా వెళ్ళిపోతా అని చెప్పిన. క్లబ్లో ఉండేది. ఐ డెంట్ వాంట్ టు గో దేర్. ఇట్ వాజ్ ఆల్ జెన్యూన్. అక్కడ ఏమైందంటే ఎవరో హిడెన్గా అలా కెమెరా ఫోటో తీసి స్టోరీ పెట్టారు. స్టోరీ పెట్టి నన్ను ట్యాగ్ చేశారు. ఇప్పుడు నేను అప్పుడప్పుడే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాను కదా, మా ఫ్యాన్ పేజెస్ ఉన్నారు కదా, ఆ ఫ్యాన్ పేజెస్ అక్కడ నుంచి ఆ ఫోటో తీసేసుకున్నారు. అయ్యో. సో అటు తిరిగి మా వైఫ్ దగ్గరికి వచ్చింది. నేను ఆరో చేసుకునే షర్ట్ అది. అక్కడ ఉన్నావు జరిగిపోయారు. లైక్ మీకు కూడా అనిపించింది అబ్బా ఫోన్ అసలు లేకపోయి ఉంటే ఎంత బాగుండేది, అసలు ఫోన్ యా, ఐ మీన్ అంటే నేను టెక్నాలజీ ఇస్ గెటింగ్ వైడర్, ఇట్ ఇస్ ఇట్స్ గెటింగ్ వైల్డర్, మోర్ దెన్ వైడర్, and it is getting వైల్డ్. అవును. Technology is making people lazy. After 1 or 5 days without technology, అంటే without phone, నేను బయటకు వచ్చి చూస్తే ఒక విచిత్రంగా ఏలియన్ కి ఏదో చేతికి ఇచ్చినట్టు అనిపించింది. ఐ లైక్ వాట్ ఇస్ దిస్, ఐ హావ్ నెవర్ సీన్ దిస్ డివైస్ అన్నట్టు అనిపించింది. ఐ మీన్ వి ఆర్ సో యూస్డ్ టు ఇట్, సో ఇంటూ ఇట్. ఇంకా అన్ని అందులోనే కదండి. whether you pay కానీ someone, నాకు you buy life something, everything is in the phone. అది లేకుండానే లైఫ్ ప్రశాంతంగా I అనిపించింది. recently saw an app where ఒక మనిషి బతుకున్నప్పుడు, లెట్ ఇట్ బి ఎనీ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, వాళ్ళు దాంట్లో చూసి కరెక్ట్ ఒక 3 minutes ఆఫ్ ద సెల్ఫ్ వీడియో రికార్డ్ చేస్తే, 3 minutes ఆఫ్ ద సెల్ఫ్ వీడియో రికార్డ్ చేస్తే, ఒకవేళ వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ యాప్ మొత్తం దాన్ని ప్రాసెస్ చేసి ఒక మనిషిలాగా మీ ముందు పెడుతుంది. అది ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ యూ. ఓ మై గాడ్. You were telling After the I'm death, getting goosebumps. communicates with you. Like if your mother or someone passed away, she exactly talks like your mother, same body language, same everything it is done. ఓ మై గాడ్. అంటే ఇది దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలో కూడా అర్థం కాకుండా ఉందన్నమాట. చాలా అంటే ఓకే పాజిటివ్గా వాడే వాళ్ళకి అఫ్ కోర్స్ కొంచెం ఈ మధ్య వెడ్డింగ్ షూట్స్ చేసినప్పుడు లేని వాళ్ళు అదే ఓకే ఏఐ యూస్ చేసి ఒక మెమరీ ఎమోషన్ ఇస్, బట్ రియల్ లైఫ్ లో అది కొన్నిసార్లు టాక్స్ కాయిన్ కి 2 sides Two ఉంటాయి sides. కదా. రైట్. That's అండ్ ఈ It is నయనం getting wider and wilder. Yeah, correct. So true. అవును.